మొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి స్టేజ్ పైన ఉన్న దైవదాసులు అయ్యగారికి, అమ్మగారికి హృదయపూర్వక వందనాలు. దేవుని ప్రజలైన మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేను సికింద్రాబాదు YMCA గ్రౌండ్లో జరిగేటప్పుడు మరి నేను ఆరాధనకు రావడం జరిగింది. అప్పుడు 2 సార్లు నేను దేవుడు దైవదాసులు చేసిన ప్రార్థన ద్వారా మా కుటుంబం పట్ల చేసిన అద్భుత కార్యాలు ఎన్నెన్నో ఏం చేశారో, నా భార్య ఆమె స్వస్థత విషయంలో, తర్వాత నా కుమారుడు జాబు విషయంలో, తర్వాత నా చెవిలో గొప్ప మహాశబ్దం వచ్చేది. ఈ తైలముతో దైవదాసులు ప్రార్థన చేసినప్పుడు స్వస్థత వెంట జరిగింది. ఇవన్నీ కూడా నేను సాక్ష్యం ద్వారా పంచుకున్నాను. ఈరోజు నేను చెప్పబోతున్న సాక్ష్యం ఏంటంటే, మరి 7వ నెలలో సికింద్రాబాదు YMCA గ్రౌండ్లో జరిగిన ప్రార్థనకు నేను వచ్చిన ప్రారంభంలో ఆ మరస్ట్ అంటే 2వ మీటింగ్లో జరిగిన అద్భుతం ఏంటంటే, నేను సివిల్ కాంట్రాక్ట్ వర్క్ చేస్తాను. నా అకౌంట్లో 5 నెలల్లో 1 CR వరకు వచ్చింది. వచ్చినప్పుడు అది రావటమే తెలుస్తుంది, కానీ అది ఏమైపోతుందో తెలిసేది కాదు. నేను 0 అకౌంట్తో ఉన్నాను. ఇది ఎవ్వరికి తెలియదు. నా మిస్సెస్ కూడా ఈ మాట నేను చెప్పలేదు. ₹1,00,00,000 5 నెలల్లో వచ్చిన అకౌంట్లో ఒక నయా పైసా కూడా లేదు. అంత ఇబ్బందులో ఉన్నాను నేను. ఇది ఎవ్వరికి, నా పిల్లలకు కానీ, నా కుమారుడికి కానీ, లేకపోతే నా భార్యకు కానీ, నా దోస్తులు ఎవ్వరికి తెలియదు ఈ విషయం. నేను ఆరాధనలో ఉన్నాను, ఆరాధన చేశాను. దైవదాసులు ఆ రోజు వాక్యం చెప్తూ వచ్చారేంటంటే, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసి చెరసాల తలుపులు బిగించేశారు. వారు ఏమాత్రం బయటికి రాలేని పరిస్థితి, కానీ తలుపులైతే వారు బిగించారు, కానీ దేవుడు ఆ తలుపులు తెరిచి వారిద్దరిని బయటికి తెచ్చినట్లుగా ఆ వాక్యం చెప్తూ నా దగ్గరకు వచ్చి ప్రవచించారు. మూయబడిన తలుపు, మూయబడిన మార్గాలు. దిస్ ఇస్ ప్రొఫెసీ ఫర్ యూ. ప్రవచనం నీకే. మూయబడిన తలుపు, నీ కొరకు ఒక తలుపు తెరబడుతుంది. నీ కొరకు ఒక తలుపు తెరబడుతుంది. మొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి స్టేజ్ పైన ఉన్న దైవదాసులు అయ్యగారికి, అమ్మగారికి హృదయపూర్వక వందనాలు. దేవుని ప్రజలైన మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేను సికింద్రాబాదు YMCA గ్రౌండ్లో జరిగేటప్పుడు మరి నేను ఆరాధనకు రావడం జరిగింది. అప్పుడు 2 సార్లు నేను దేవుడు దైవదాసులు చేసిన ప్రార్థన ద్వారా మా కుటుంబం పట్ల చేసిన అద్భుత కార్యాలు ఎన్నెన్నో ఏం చేశారో, నా భార్య ఆమె స్వస్థత విషయంలో, తర్వాత నా కుమారుడు జాబు విషయంలో, తర్వాత నా చెవిలో గొప్ప మహాశబ్దం వచ్చేది. ఈ తైలముతో దైవదాసులు ప్రార్థన చేసినప్పుడు స్వస్థత వెంట జరిగింది. ఇవన్నీ కూడా నేను సాక్ష్యం ద్వారా పంచుకున్నాను. ఈరోజు నేను చెప్పబోతున్న సాక్ష్యం ఏంటంటే, మరి 7వ నెలలో సికింద్రాబాదు YMCA గ్రౌండ్లో జరిగిన ప్రార్థనకు నేను వచ్చిన ప్రారంభంలో ఆ మరస్ట్ అంటే 2వ మీటింగ్లో జరిగిన అద్భుతం ఏంటంటే, నేను సివిల్ కాంట్రాక్ట్ వర్క్ చేస్తాను. నా అకౌంట్లో 5 నెలల్లో 1 CR వరకు వచ్చింది. వచ్చినప్పుడు అది రావటమే తెలుస్తుంది, కానీ అది ఏమైపోతుందో తెలిసేది కాదు. నేను 0 అకౌంట్తో ఉన్నాను. ఇది ఎవ్వరికి తెలియదు. నా మిస్సెస్ కూడా ఈ మాట నేను చెప్పలేదు.
రూపాయలు 5 నెలలు వచ్చిన అకౌంట్లో ఒక నయా పైసా కూడా లేదు. అంత ఇబ్బందులో ఉన్నాను నేను. ఇది ఎవ్వరికి, నా పిల్లలకు కానీ, నా కుమారుడికి కానీ, లేకపోతే నా భార్యకు కానీ, నా దోస్తులు ఎవ్వరికి తెలియదు ఈ విషయం. నేను ఆరాధనలో ఉన్నాను, ఆరాధన చేశాను. దైవదాసులు ఆ రోజు వాక్యం చెప్తూ వచ్చారేంటంటే, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసి చెరసాల తలుపులు బిగించేశారు. వారు ఏమాత్రం బయటికి రాలేని పరిస్థితి. కానీ తలుపులైతే వారు బిగించారు, కానీ దేవుడు ఆ తలుపులు తెరిచి వారిద్దరిని బయటికి తెచ్చినట్లుగా ఆ వాక్యం చెప్తూ నా దగ్గరకు వచ్చి ప్రవచించారు. ఏమనంటే, నా కుమారుడా, మూయబడిన నీ తలుపులన్నీ తెరవబడుతుంది. Praise the Lord. ఆ మాట చెప్పినప్పుడండి, అన్నీ తెలిసిన దేవుడు దైవదాసుల ద్వారా మాట్లాడిన మాట ఎంత అద్భుతమైనదంటే, నిజంగా నా తలుపులు, ద్వారాలు అన్నీ మూయబడ్డాయి. అంత డబ్బు వచ్చేటప్పుడు కనీసం ఒక 10 రూపాయలు కూడా ఆ రోజు నా అకౌంట్లో లేదు. కానీ అన్నీ తెలిసిన దేవుడు దైవదాసుల ద్వారా నా గురించి మాట్లాడి, నేను కూర్చొని ఉన్నా, దైవదాసులు వాక్యం చెప్తూ వచ్చి నా నెత్తి మీద చేయేసి, ఇదిగో నీ కొరకే ఈ ప్రవచనం, నీ ద్వారాలన్నీ తెరవబడుతున్నాయి, ఆశీర్వాదపు తలుపు